రాధ ఒక పేదరాలు కాని నిజాయితీపరురాలు. అలాగే బాగా కష్టపడి పనిచేసేది. తనకి ఒక చిన్న లడ్డూల వ్యాపారం ఉండేది. అక్కడ తను లడ్డూలు తయారు చేసి అమ్ముతూ ఉండేది. నువ్వు చేసిన లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయి. నాకు తెలిసి నీ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది. రాధ ఎంతో నిజాయితీగా స్వచ్ఛమైన నేతితో లడ్డూలను తయారు చేసేది. తన లడ్డూల వ్యాపారం బాగా పెరిగిపోవడంతో రాధ పొరుగింటివాడైన జిగ్నేష్ లడ్డూలవాడికి చాలా అసూయ కలిగేది. రండక్క రండి, ఏం మిఠాయిలు ఇమ్మంటారు? వద్దు వద్దు, మేము కేవలం రాధా చేసే లడ్డూలే తింటాం. జనమంతా ఇప్పుడు జిగ్నేష్ కొట్టులో మిఠాయిలు కొనే బదులు రాధ దగ్గరే లడ్డూలు కొనడం మొదలుపెట్టారు. ఈర్ష్యతో జిగ్నేష్ రాధ లడ్డూలను బాగా హేళన చేస్తూ ఉండేవాడు. నువ్వు చేసిన లడ్డూలు రుచి లేకుండా రాళ్లలా గట్టిగా ఉంటాయి. వీటిని అమ్మేటప్పుడు ఒక సుత్తిని కూడా ఇస్తే చాలా బాగుంటుంది, వాటిని పగలగొట్టుకొని తినటానికి. జిగ్నేష్ మాటలు విని రాధ చాలా బాధపడేది. అయినా సరే తను బాగా కష్టపడి నిజాయితీగా రుచికరమైన లడ్డూలు తయారు చేస్తూ ఉండేది. వాటిని అమ్ముతూ ఉండేది. మెల్లమెల్లగా రాధ లడ్డూల దుకాణం బాగా పేరు సంపాదించింది. పొరుగురు నుండి కూడా జనాలు తన లడ్డూలను కొనడానికి వచ్చేవారు. ఒకరోజు ఒక ధనవంతుడైన శెట్టిగారు తన కొడుకు పెళ్లికి రాధని 5,000 లడ్డూలు చెయ్యమని ఆర్డర్ ఇచ్చారు. రేపు ఉదయం నాటికి మా ఇంటికి 5,000 లడ్డూలు పంపించాలి. బాగా రుచిగా ఉండాలి, ఎప్పటిలాగానే. లడ్డూలు మీ ఇంటికి చేరుకుంటాయి. అంత పెద్ద ఆర్డర్ వచ్చేసరికి రాధ వెంటనే లడ్డూలు చేయటం మొదలుపెట్టింది. ఒకదాని తర్వాత ఒకటిగా తను లడ్డూలు చేస్తూనే ఉంది. ఇక రాత్రయ్యేసరికి తను అన్ని లడ్డూలను తయారు చేసి ఒక పెద్ద గిన్నెలో ఉంచింది. పొద్దున్నే ఈ లడ్డూలన్నీ శెట్టిగారింటికి తీసుకెళ్ళిపోవాలి. రాధ తన దుకాణాన్ని మూసేసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోయింది. కాని తన పొరుగింటి కొట్టువాడైన జిగ్నేష్ బుర్రలో మాత్రం వేరే ఆలోచన ఉంది. తను కోరుకునేదేమిటంటే రాధ చేసిన లడ్డూలు శెట్టిగారింటికి చేరుకోకూడదు అని. అప్పుడు శెట్టిగారు రాధ పైన కోప్పడతారు అని. రాధ పైన తప్పుడు ప్రచారం చేస్తే తన లడ్డూల వ్యాపారం మొత్తం మూతపడిపోతుంది. జిగ్నేష్ తన దుకాణానికి వెళ్లి ఒక పెద్ద బోనుని తీసుకొచ్చాడు. అందులో 3-4 పెద్ద పెద్ద ఎలుకలు బంధించి ఉన్నాయి. తను ఎవరూ చూడకుండా రాధ దుకాణంలో ఆ ఎలుకల్ని వదిలిపెట్టాడు. ఆకలితో అలమటిస్తున్న ఈ పెద్ద పెద్ద ఎలుకలను వదిలేస్తే పొద్దున్నలోపు అన్ని లడ్లు తినేస్తాయి. ఆ మరుసటి రోజు రాధ తన దుకాణం తలుపులు తెరిచేసరికి ఎలుకలను చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఎలుకలు నా దుకాణంలోకి ఎలా వచ్చాయి? ఓరి భగవంతుడా, ఇవన్నీ లడ్డూలన్నీ తినేశాయి. ఇప్పుడు నేను శెట్టిగారికి లడ్డూలు ఎలా ఇవ్వగలను? దూరంగా నిలబడి ఉన్న జిగ్నేష్ రాధ లడ్డూలు పాడైపోవడం చూసి చాలా సంతోషించాడు. అయితే ఎలుకలు లడ్డూల్ని తినేశాయన్నమాట. శెట్టిగారి ఇంటికి లడ్డూలను తీసుకొచ్చే సమయం అయిపోయింది.
కాని రాధ చేసిన లడ్డూలన్నీ ఎలుకలు తినేసాయి కదా. రాధ బాగా ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడే తన దృష్టి దుకాణంలో ఒక మూలన ఉన్న ఒక మెరుస్తున్న కుండ పైన పడింది. ఇంతకీ ఈ కుండ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కుండ నాది కాదే. రాధ ఆ కుండ దగ్గరికి చేరుకుంది. తను ఆ కుండ లోపలికి తొంగి చూసింది. అది ఖాళీగా ఉంది. ఈ కుండని ఇక్కడ ఎవరు పెట్టి వెళ్లారు? రాధ ఆ కుండను చాలా జాగ్రత్తగా పరిశీలించింది. ఆ తర్వాత అందులో చేయి పెట్టింది. అప్పుడు తన చేతిలోకి 2 లడ్డూలు వచ్చాయి. ఈ చమత్కారాన్ని చూసి రాధ ఆశ్చర్యపోయింది. ఈ లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాధ ఆ కుండలోకి తొంగి చూసింది. కాని ఆ కుండ పూర్తిగా ఖాళీగా ఉంది. తను మరొకసారి కుండలోకి చెయ్యి పెట్టి చూసింది. ఈసారి కూడా తన చేతికి 2 లడ్డూలు వచ్చాయి. ఈ మాయను చూసి రాధ చాలా సంతోషించింది. ఇది ఒక మాయకుండ. ఇది నాకు ప్రతిసారి 2 లడ్డూల్ని ఇస్తోంది. ప్రతిసారి 2 లడ్డూల చొప్పున తీస్తూ రాధ కాసేపట్లో 5000 లడ్డూలని కూడపెట్టేసింది. ఇక వాటిని సేటుగారింటికి ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళింది. రాధ లడ్డూలు తీసుకువెళ్లడం చూసి జిగ్నేష్కి ఏమీ అర్థం కాలేదు. తన లడ్డూలను ఎలుకలు తినేశాయి కదా, మరి ఇంత త్వరగా తను మళ్లీ లడ్డూల్ని ఎలా తేగలిగింది? నేను తప్పకుండా తెలుసుకోవాల్సిందే అసలు ఇక్కడి రహస్యం ఏంటో అని. కాసేపటి తరువాత లడ్డూలు ఇచ్చేసి రాధ తిరిగి తన దుకాణానికి వచ్చింది. అప్పుడు మళ్లీ తను కుండ లోపలికి చేయి పెట్టింది. మరికొన్ని లడ్డూలు తీయటం మొదలుపెట్టింది. దూరంగా నిలబడి ఉన్న జిగ్నేష్ ఈ మాయని చూసి ఆశ్చర్యపోయాడు. ఓహో, అయితే ఈ కుండ కారణంగా తనకి లడ్డూలొస్తున్నాయన్నమాట. ఈ రాత్రికి నేను తన కుండని ఎలాగైనా దొంగిలించేస్తాను. ఇక అప్పుడు నేను కూడా కుండలోంచి లడ్డూలను తీసి అమ్ముకుంటాను. జిగ్నేష్ కేవలం ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే రాధ కొనుగోలుదారులకు లడ్డూలను అమ్మడంలో నిమగ్నమైపోయిందో అప్పుడు జిగ్నేష్ ఆ మాయా కుండను దొంగిలించేశాడు. ఇప్పుడు నేను ఈ కుండలోంచి లడ్డూలను నేనే తీసుకుంటాను. జిగ్నేష్ లడ్డూలను తీసుకోవడానికి కుండ లోపలికి చెయ్యి పెట్టేసరికి తన చేతికి 2 లడ్డూలకి బదులుగా విషపూరితమైన 2 పాములు వచ్చాయి. పాముల్ని చూసి జిగ్నేష్ నోరు పడిపోయినట్టు అయిపోయింది. ఆ పాముల్ని వదలగొట్టుకోవడానికి జిగ్నేష్ ఆ కుండని వదిలి పారిపోయాడు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైతే కష్టపడి నిజాయితీగా పనిచేస్తారో వారి ప్రతి కష్టం త్వరగా తొలగిపోతుంది. కానీ ఎవరైతే ఇతరులతో అసూయపడి వాళ్ళకి చెడు చెయ్యాలని చూస్తారో వాళ్లే స్వయంగా తనకే చెడు చేసుకుంటారు. చాలా అందమైన ఒక ఊరు ఉండేది. అక్కడి పొలాల్లో ఎప్పుడూ బాగా పంటలు పండుతూ ఉండేవి. వీటిలోనే ఒక పంట శంభుకి చెందింది. శంభు 3 నెలల పాటు బాగా కష్టపడి తన పొలంలో పంటని పండించేవాడు. పంట చేతికి వచ్చే సమయం వచ్చినప్పుడు తన పంటని చూసి ఎంతో సంతోషపడేవాడు. చూడు భార్యమణి, మన పంట అచ్చు బంగారంలా మెరిసిపోతుంది కదా. బంగారంలా కనిపిస్తున్నాయి అంతే, అవి బంగారమేమీ కాదు. నువ్వెప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు.
ఒక్కసారైనా పంటను చూసి సంతోషించావా నువ్వు? మీరు ఎప్పుడైతే నిజంగా బంగారాన్ని సంపాదిస్తారో ఆ రోజు నేను సంతోషిస్తాను. మీరు పంపించిన పంట మొత్తం అతి కష్టం మీద ఇల్లు గడపడానికే సరిపోతుంది. మన పెళ్ళైనప్పుడు నేను ఎన్ని కోరికలతో మీ ఇంటికొచ్చాను. నా భర్త నాకు బోల్డంత బంగారం తెచ్చి పెడతాడని. కాని నా కలలు మొత్తం చెదిరిపోయాయి. శంభు భార్య తనని ఎప్పుడూ వెక్కిరిస్తూ ఉండేది. కొన్ని నెలలు గడిచాయి. ఇక ఒకరోజు శంభు తన పొలాన్ని దున్నుతున్నాడు. తను తన నాగలిని ఎత్తి భూమిపై కొట్టాడు. అప్పుడు తన నాగలి దేనికో తగిలినట్టనిపించింది. శంభు తన చేతులతో చుట్టుపక్కల ఉన్న మట్టిని తవ్వాడు. శంభుకి అక్కడ ఒక మట్టి కుండ కనపడింది. ఈ కుండ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదైతే ఉంది, దీన్ని నాతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాను. శంభు ఆ కుండని పక్కకు పెట్టి తిరిగి పొలాన్ని దున్నటం మొదలుపెట్టాడు. పొద్దుట నుండి మధ్యాహ్నం దాకా కష్టపడి తను బాగా అలసిపోయాడు. తను తన నాగలిని ఆ కుండలో పడేసి అక్కడే చెట్టు కింద నిద్రపోయాడు. శంభు నిద్ర లేచేసరికి తను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకదానికి బదులు అక్కడ 3 నాగళ్లున్నాయి. ఈ మిగతా 2 నాగళ్ళు ఇక్కడ ఎవరు పెట్టారు? నాకున్నది ఒక్కటే నాగలి కదా. ఏదేమైనా సరే మంచి జరిగింది. నేను వీటిని నాతో ఇంటికి తీసుకెళ్తాను. శంభు ఆ కుండని ఇంటికి తీసుకువెళ్లాడు. భార్యామణి, ఈవేళ ఒక వింత జరిగింది. నాకు ఈ కుండ దొరికింది. అప్పుడు నేను నా నాగలిని ఇందులో ఉంచాను. కాని నేను నిద్రలేచేసరికి ఈ కుండలో 1కి బదులుగా 3 నాగళ్లున్నాయి. ఇలా చూడు, 3 నాగళ్ళు. ఖచ్చితంగా ఇది ఒక మాయకుండ అయ్యుంటుంది. ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఈ ఒక్కసారికైనా నా మాట నమ్మండి. పదండి, దీన్ని పరీక్షించి చూద్దాం. అదెలాగా? నేను ఇందులో నా దగ్గరున్న గాజుని వేస్తాను. అప్పుడు చూద్దాం. శాంత ఆ కుండలో తన చేతికి ఉన్న గాజులను వేసింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఇంకో గదిలోకి వెళ్ళిపోయారు. రాత్రి దానంతటదే అవి 1 నుండి 3గా మారిపోయాయి. మరిప్పుడు పొద్దుట లేచి శాంత ఇంకా శంభు కుండలో చూసేసరికి అప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఈ కుండకి మాయలున్నాయని. అవును, ఇది నిజంగానే మాయాకుండ. మనకి మంచి అదృష్టం దక్కింది. మనం ధనవంతులం అయిపోతాం. నేను కన్న కలలన్నీ ఇక నిజమైపోబోతున్నాయి. అవును, తప్పకుండా భార్యామణి. కానీ కాస్త నిదానం పాటించు. ఈ మాయాకుండ విషయం గురించి ఇంకెవ్వరికీ అస్సలు తెలియనివ్వకూడదు. నేనేమైనా వెర్రిదాన్నా ఈ విషయం అందరికీ చెప్పడానికి? సరే సరే, ఇక నేను పొలానికి వెళ్ళొస్తాను. శంభు తిరిగి తన పొలానికి వెళ్ళిపోయాడు. కాని ఇంటి దగ్గర శాంత ప్రతి వస్తువుని 1 నుండి 3గా మార్చేస్తోంది. ముందు తను ఒక మంచు చీరను ఆ కుండలో వేసింది. కాసేపట్లో అవి 3 చీరలుగా మారిపోయాయి. అప్పుడు శాంత తన బంగారు గాజుని వేసింది. అవి కూడా 1 నుండి 3గా మారిపోయాయి. ఇంకేముంది, శాంతకి ఏ వస్తువు కనిపించినా తను వాటిని 1 నుండి 3గా మార్చేస్తోంది. సాయంత్రం అయ్యాక శంభు ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పుడు తను తన ఇంటిని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అక్కడ 1కి బదులుగా 3 కుర్చీలున్నాయి, 3 వాచీలు, 3 గిన్నెలు, 3 గరిటెలు ఉన్నాయి. తను తన భార్య వైపు చూశాడు. అప్పుడు తన మెడలో 3 మంగళసూత్రాలున్నాయి. చేతులకి 3 గాజులున్నాయి. తను కింద నేలపై చూసేసరికి అక్కడ ప్రతి చీర 3 ఉన్నాయి. ఇదంతా ఏంటి శాంత? ఇప్పుడు మనం ధనవంతులం అయిపోయాం. చూడండి, నా దగ్గర ఎన్ని నగలున్నాయో అలాగే చీరలు కూడా. ఇలా చూడండి, ఎన్ని గిన్నెలున్నాయో. అన్ని వస్తువులు 3 ఉన్నాయి. ఆఖరికి నేను ఇందులో నా 2 కోళ్లను కూడా వేశాను. ఇప్పుడు మన దగ్గర 6 కోళ్లున్నాయి. మనకి అదృష్టం బాగా పట్టింది. ఏమండి, నేను రేపు ఇవన్నీ తీసుకువెళ్ళి సంతలో అమ్మేస్తాను. ఇక అప్పుడు మనం ఇంకా ధనవంతులం అయిపోతాం. ఇంకేముంది,
నేను ఊరు మొత్తం ధనవంతురాల్లాగా సంతోషంగా తిరుగుతూ ఉంటాను. శంభుకి శాంతా కళ్ళల్లో అత్యాశ కనిపించింది. అవునా? ఆ కుండ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది. శంభు ఆ కుండ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు తను ఆ మట్టి కుండను పైకెత్తి పడేశాడు. అయ్యయ్యో, ఇలా చేశారేంటి? నా మాయ కుండని పగలగొట్టేశారు. నేను ధనవంతురాలను అవ్వాలన్న నా కల మీరు చెదరగొట్టేశారు. నీకు అత్యాశ బాగా పెరిగిపోతోంది. నేను సమయం ఉండగానే ఈ దిక్కుమాలిన కొండని పగలగొట్టేస్తాను. లేకపోతే నువ్వు ఎటువంటి ఘోరాలు చేస్తావో ఏమో. శంభు తన భార్య శాంతాన్ని అత్యాశలో మునిగిపోకుండా కాపాడాడు. ఇక ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నామంటే అవసరానికి మించి అత్యాశ పడటం అస్సలు మంచిది కాదు. భీమ్గఢ్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి చాలా పొలాలుండేవి. ఇక ధాన్యాగారాలు కూడా ఉండేవి. అతనికి పెళ్ళయ్యి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. కాని అతనికి పిల్లలు మాత్రం పుట్టలేదు. ఒకరోజు అతన్ని కలవడానికి అతనికి తెలిసిన ఒక వ్యక్తి వచ్చాడు. చూడు బాబు, నీ దగ్గర ఇంత డబ్బుంది. నీకు ఒకవేళ వారసులు లేకపోతే ఈ డబ్బుని నువ్వు ఏం చేసుకుంటావు? ఎన్నో ఏళ్లుగా నేను కోరుకునేది కూడా దీని గురించే బాబు. నాకు పిల్లలు పుడితే బావుండేదని. మరి నువ్వు మరో పెళ్లి చేసుకోవచ్చు కదా. ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు. నాకు ఒక మంచి సంబంధం తెలుసు. మా అక్క కూతురు మాయా. ఒకవేళ నీకు ఇష్టమైతే నేను వెళ్ళి మాట్లాడతాను. ధనవంతుడు ఒప్పుకున్నాడు. ఇక కొద్ది నెలల తరువాత ధనవంతుడు మాయని పెళ్లి చేసుకున్నాడు. తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇది చూసి రేఖ చాలా బాధపడింది. కాని తను ఒక్క మాట కూడా అనలేదు. మాయ రోజంతా ఇంట్లో విశ్రాంతి తీసుకునేది. అలాగే పని మొత్తం రేఖ చేత చేయిస్తూ ఉండేది. ఇక ఇప్పుడు తన నిజస్వరూపం బయటపడింది. సాయంత్రం వేళలో ధనవంతుడు ఇంటికి వచ్చేసరికి మాయ తనకి ఒంట్లో బాలేనట్టు నటిస్తూ ఉండేది. అయ్యయ్యో, నా నడుమో! అయ్యయ్యో! ఏమైంది నీకు? ఈవేళ పొద్దున్న బానే ఉన్నావు కదా నువ్వు? రోజంతా ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో అన్ని పనులు చేసేసరికి నాకు నడు నొప్పొస్తోంది. ఏ రేఖ నీకు సహాయం చేయటం లేదా? అక్క, తను నాకంటే పెద్దది. తను నాకెలా సహాయం చేయగలదు? అయినా తను మీకు మొదటి భార్య కదా. అయినా తనకి నాకన్నా ఎక్కువ విలువ ఉంటుంది కదా. ఇదంతా విన్న ధనవంతుడికి చాలా కోపమొచ్చింది. రేఖా, రేఖా, నేను విన్నది నిజమేనా? నువ్వు కొత్త పెళ్లి కూతురుతోనే పని మొత్తం చేయిస్తున్నావట. అసలే నువ్వు నాకు ఒక్క కొడుకును కూడా ఇవ్వలేకపోయావు. అదీకాక నీకు ఎంత పొగరా? నువ్వు మాయ చేత మొత్తం పనంతా చేస్తున్నావట. కానీ రేఖ అతనికి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కాని ధనవంతుడు ఆమె మాట అస్సలు వినలేదు. ఇక తను పాపం తన పరిస్థితి చూసి ఏడవటం మొదలుపెట్టింది. ఆ రోజు నుండి మాయా నిత్యం రేఖని ఏదో ఒక కారణం చెప్పి తిడుతూ ఉండేది. ఇక పాపం రేఖ అన్నీ వింటూ కూడా ఇంటి పనులన్నీ పూర్తి చేస్తూ ఉండేది. ఒకరోజు ఈ గొడవలు ఎంత పెద్దవైపోయాయంటే ఇక ధనవంతుడు రేఖని ఇంట్లో నుండి బయటికి పంపించేశాడు. అప్పుడు మాయ వేసిన పన్నాగం విజయవంతమయ్యింది. ఇంకేముంది, ధనవంతుడు మాయ చెప్పిన ప్రతి మాటని వినేవాడు. ఏమండి, మా అన్నయ్యకి బహుమానంగా మీరు ఇద్దామనుకున్న ఇంటి కాగితాలివన్నీ. దయచేసి వీటిపైన మీ సంతకం చేయండి. నా బావుమరిది పెళ్లి సందర్భంగా ఏదైనా పెద్ద బహుమతి ఇవ్వాలి కదా. అది ఇలాగివ్వు, నేను సంతకం చేస్తాను. ధనవంతుడు ఆ కాగితాలని అస్సలు చదవకుండానే సంతకాలు చేసేశాడు. ఇక మాయా మొహం పైన తెలియని సంతోషం వచ్చేసేది. కొద్ది రోజుల తరువాత మాయ ఇంకా తన అన్నయ్య కలిసి ధనవంతుణ్ణి తన ఇంట్లో నుండి బయటికి పంపించేశారు. మాయా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ ఇల్లు నాది, అలాగే నువ్వు నా భార్యవి.
ఒరే ముసలోడా, నీలాంటి ముసలాన్ని నేను పెళ్లి చేసుకుంటానని నువ్వసలు అలా ఎలా అనుకున్నావురా ముసలోడా? ఆ రోజున నువ్వు సంతకాలు చేసిన కాగితాలున్నాయి కదా, అవి నీ పూర్తి ఆస్తిపాస్తులకి సంబంధించినవి. అవి ఇప్పుడు నా పేరు మీదున్నాయి. ఇదంతా విన్న ధనవంతుడికి గుండె జబ్బు చేసింది. ఊర్లో వాళ్ళు అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతను ఆస్పత్రిలో జబ్బుతో పడి ఉన్నప్పుడు అతన్ని చూడ్డానికి అతని మొదటి భార్య రేఖ మాత్రమే వచ్చింది. తను చాలా ఏడుస్తోంది. మరి అతని రెండవ భార్య మాయ అతన్ని చూడ్డానికి కూడా రాలేదు. ఇదంతా చూస్తున్న ధనవంతుడు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. చాలాసేపు ఏడ్చాడు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఎప్పుడూ మనం ఒక మనిషి బాహ్య అందాన్ని, రూపాన్ని చూడకుండా వారి మనసు గురించి బాగా తెలుసుకోవాలి అని. ఒక గుడి బయట ఒక భిక్షగాడు కూర్చుని జనాల దగ్గర భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. ఇంకా చాలాసేపటి నుంచి అక్కడే కూర్చుని ఉంటాడు. కానీ అతనికి ఎవ్వరూ భిక్షం వేయడం లేదు. అయ్యా, మీకు ధర్మం ఉంటుంది బాబు, తినడానికి ఏమైనా ఇవ్వండి బాబు. 2 రోజులుగా ఏమీ తిననే లేదు అయ్యా. అంతలో అక్కడికి ఒక పెద్ద కారులో 2 వ్యక్తులు వస్తారు. వాళ్ళిద్దరూ మిత్రులు. వాళ్ళ పేర్లు అలోక్ ఇంకా అక్షత్. అలోక్ ఒక పెద్ద కంపెనీ యజమాని, ఇంకా అక్షత్ అతని పార్ట్నర్. వాళ్ళిద్దరూ అక్కడ నిల్చొని మాట్లాడుకుంటారు. హలో, ఈ సమయంలో నన్ను గుడికెందుకు తీసుకొచ్చావు? ఇంకాసేపట్లో మనకి మీటింగ్ ఉంది. దేవుని దర్శనం చేసుకుందామని ఎందుకో మనసు కనిపించింది. అలోక్ ఇంకా అక్షత్ గుడి మెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడు ఆ భిక్షగాడు వచ్చి అక్షత్ కాళ్ళు పట్టుకుంటాడు. అక్షత్ భయపడతాడు కూడా. ఇంకా అతన్ని వెళ్ళగొడతాడు. అలోక్ ఇదంతా చూస్తూ ఉంటాడు. సార్, ఏదైనా ఇవ్వండి సార్. 2 రోజులైంది తిని, నాకు చాలా ఆకలిగా ఉంది సార్. ఏదైనా ఇవ్వండి సార్. సార్, అరే ఏం చేస్తున్నావు? వదులు నా కాళ్ళు. నా బట్టలన్నీ పాడు చేస్తున్నావు. హే, వెళ్ళు వెళ్ళు. హే, ఇక్కడ నుంచి వెళ్ళు. అరే ఆగాగు, అతను ఇంతలా అడుగుతున్నాడు. అరే అలోక్, నీకు తెలియదు వీళ్ళ గురించి. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఇలా అడుక్కోవడం ఏంటి? ఇలా మనం దానాలు చేస్తే ఫ్రీగా తినడానికి అలవాటు పడిపోతున్నారు. ఇదంతా వీళ్ళ దందా మాత్రమే. నువ్వాగు, నేను చూస్తాను. అలోక్ వెళ్ళి వికారిని కూర్చోబెట్టి అతనికి తినడానికి భోజనం తీసుకెళ్లి ఇస్తాడు. చాలా ఆకలిగా ఉంటే ఎలా తింటారు? అలా భిక్షగాడు భోజనం అంతా తినేస్తాడు. ఏంటి బాబు, నువ్విలా అడుక్కుని తింటుంటే బాగా అనిపిస్తుందా? నీ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసి నీ కడుపు నింపుకోవచ్చు కదా. అవును సార్, నాకు సమోసా అమ్మే దుకాణం ఉండేది. దాంతోనే నా జీవితం గడిచేది. నా భార్య కూడా నాతోనే ఉండేది. కానీ నా సమయం బాలేక నా భార్యకు పెద్ద రోగం వచ్చింది. ఇంకా నా డబ్బులు, దుకాణం, సంపాదన అంతా పోయింది. అయినా తనని నేను కాపాడుకోలేకపోయాను సార్. కాబట్టి తన జ్ఞాపకాలతో ఇలా పిచ్చివాడిలా తిరుగుతూ బ్రతుకుతున్నాను సార్. భిక్షగాడి కథ విని అలోక్ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అతను అతనికి సహాయం చేయాలనుకుంటాడు. అందుకే అతను ఇలా అంటాడు. నీకు చాలా అన్యాయం జరిగింది. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వేదైనా వ్యాపారం మొదలుపెట్టు. డబ్బు నేనిస్తాను. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్. మీలాంటి మంచి వ్యక్తిని నేను మొదటిసారిగా చూస్తున్నాను ఈ గుడి దగ్గర. సరే, ఏం తయారు చేయాలనుకుంటున్నావు? సమోసా దుకాణాలు చాలా ఉన్నాయి. ఈ సిటీలో నువ్వేదైనా కొత్తగా చెయ్యి. నేను నీకు డబ్బులిస్తాను. నీ వ్యాపారం మంచిగా గడిచినప్పుడు నా డబ్బులు నాకు తిరిగివ్వు. నేను మిస్సల్ పావు దుకాణం మొదలు పెట్టాలనుకుంటున్నాను సార్. నా భార్యకు మిస్సల్ పావు అంటే చాలా ఇష్టం. నేను చాలా బాగా తయారు చేస్తాను సార్. సరే, మాతో పద. అలోక్ ఇంకా అక్షత్ అతన్ని వాళ్లతో పాటు తీసుకుని వెళ్తారు. ఇంకా అతని కోసం ఒక బండి, ఇంకా అతనికి కావలసిన సామానంతా కొంటారు. దానిపైన అతను రుచికరమైన మీసాల్ పావ్ అని రాసి మీసాల్ పావ్ అమ్మడం మొదలు పెడతారు. అతను అతని బండిని అలోక్ ఇంకా అక్షత్ ఆఫీస్ కిందనే పెడతాడు. రండి బాబు, రండి రండి రండి, తినండి. మహారాష్ట్ర స్పెషల్ మట్కా మిసాల్ పావ్. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. రండి బాబు. మట్కా మీసాల్ పావ్ అక్కడ ప్రజలకి చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఆ భిక్షగాడి బండి పైన చాలా మంది జనాలు వస్తారు. చాలా మంది జనాలు వచ్చి అతని మీసాల్ పావ్ చాలా ఇష్టంగా తినేవారు.
అలోక్ ఇంకా అక్షిత్ ఆఫీసులో అందరూ రోజు రొటీన్గా అతని గురించి ఇంకా అతని మట్కా మసాలా పావు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నా, నువ్వు కింద బండి దగ్గర ఒక కొత్త డిష్ తిన్నావా? నేనింతవరకు అలాంటి టేస్ట్ ఎక్కడా కూడా చూడలేదు. అవునన్నా, అది మహారాష్ట్రలోనే ఫేమస్ డిష్. నాకు చాలా నచ్చింది. నాకు మరియు మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళాను. ఇది నేను మహారాష్ట్ర ఉన్నప్పుడు అది దొరికేది. ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చాలా మంచి టేస్టీగా ఉంది. ఒకరోజు విదేశాల నుండి ఒక వ్యక్తి అలోక్ ఆఫీస్కి వస్తాడు. అతని పేరు సిద్ధార్థ్. ఇంకా అతను కూడా అలోక్ స్నేహితుడే. అతను కారు నుండి కిందకు దిగగానే అతనికి ఆ భిక్షగాడి బండి కనిపిస్తుంది. అతను ఆ చిన్న బండిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అంత పెద్ద ఆఫీస్ ముందు ఇలాంటి బండి పెట్టారేంటా అని. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే అంత పెద్ద ఆఫీసులో పనిచేసే వ్యక్తులు కూడా అదే బండి పైన అవే తింటున్నారు. అతను వెళ్ళి అలోక్తో ఇలా అంటాడు. అలోక్, నీ ఇంత పెద్ద ఆఫీసులో పనిచేసే స్టాఫ్ అంతా ఆ కింద చిన్న బండి దగ్గర వారందరూ భోజనం అక్కడెందుకు చేస్తున్నారు? నువ్వు ఆ బండిని అసలు ఆఫీస్ ముందు ఎందుకు ఉండనిచ్చావు? నేనైతే అన్నిటికన్నా ముందు ఆ బండిని తీసేపించేవాణ్ణి. ఆఫీస్ లుక్ అంతా పోయింది. ఆ పేరు చూడు, మట్కా మసాల్ పావ్. సిద్ధార్థ్, నేనే అతన్ని ఇక్కడ ఆ షాప్ పెట్టించి అమ్మిస్తున్నాను కూడా. అక్కడ మసాల్ పావ్ చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడు. అయినా ఆ బండి వల్ల వచ్చే ప్రాబ్లం ఏముంది? అరే, ఎలా చెప్పను? నీ ఆఫీస్ రెప్యుటేషన్ అంతా పాడైపోతుంది. బయట నుంచి ఎవరైనా వచ్చి చూస్తే ఆ బండిని ఏమనుకుంటారు? నువ్వు ఒకసారి అతని మసాల్ పావ్ తిని చూడు. నువ్వు అన్నీ మర్చిపోతావు. లేదు, అపరిశుభ్రమైనవి నేను తినను. వాడు వేటితో చేస్తాడో తెలియదు కదా. నువ్వు దానికేమీ కంగారు పడకు. అతను అన్ని శుభ్రమైన వస్తువులనే వాడతాడు. ఇంకా చాలా శుభ్రంగా రుచికరంగా ఉంటుంది కూడా. అలోక్ అతని ఆఫీస్ బాయ్ని పిలిచి ఒక మట్కా మీసాల్ పావ్ తెప్పిస్తాడు. ఇంకా సిద్ధార్థ్కి తినిపిస్తాడు. సిద్ధార్థ్ ముందు తినను అంటాడు, కానీ దాని సువాసనల వల్ల తినాలనుకుంటాడు. ఎలా ఉంది సిద్ధార్థ్? ఇది మహారాష్ట్ర ఫేమస్ డిష్. నేను మొదటిసారి దీన్ని తిన్నప్పుడు అప్పుడు అనిపించింది నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటిది తినలేదని. ఈ విషయం అయితే నువ్వు చాలా సరిగ్గానే చెప్పావు. కానీ ఈ మట్కా మసాలా పావ్ చాలా వేరుగా ఉంది. నేను కూడా ఇలాంటిది మొదటిసారే తినడం. అలోక్ సిద్ధార్థ్కి మీసాల్ పావ్ అతని విషయం అంతా చెప్తాడు. సిద్ధార్థ్కి అలోక్ మాటలు చాలా బాగా నచ్చుతాయి. అలోక్, నువ్వు చాలా తప్పు చేశావు. నేనేం తప్పు చేశాను? అరే, నువ్వు ఇంకా మసాలా పావుని బండి మీద అమ్మేలా చేస్తున్నావు. ఇది చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వగలదు. ఇక్కడి జనాలకు ఈ డిష్ చాలా కొత్తది కూడా. మనం కలిసి దీన్ని సిటీ మొత్తం ఫేమస్ చేసేద్దాం. పదా, వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడదాం. అతను దీనికి ఒప్పుకుంటాడో లేదో. సిద్ధార్థ్ ఇంకా అలోక్ వెళ్ళి అతనికి అనుకున్న విషయం అంతా చెప్తారు. ఇంకా అతనితో అంటారు, కేవలం అతని రెసిపీ మాత్రం చెప్తే చాలు అని. అది విని అతను చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే అతని స్పెషల్ మట్కా మీసాల్ పావ్ సిటీ అంతా ఫేమస్ అవుతుంది అని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని బ్రాంచీలు తెరవడం మొదలుపెట్టాడు. ఇంకా దానికి ఓనర్ని ఆ వ్యక్తినే చేస్తారు. ఇంకా అతని దుకాణం చాలా ఫేమస్ అవుతుంది. ఇంకా అలానే సిటీ మొత్తంలో రుచికరమైన మట్కా మీసాల్ పావ్ దుకాణాలు చాలా తెరుస్తారు. ఇంకా సిటీ మొత్తంలో మట్కా మీసాల్ పావ్ చాలా ఫేమస్ అవుతుంది.